హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ మరియు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్. మీరు ఎట్లా ఉన్నారు? నైస్ సార్. రీసెంట్లీ సీజేపీ కొన్ని ప్రొటెస్ట్స్ అయితే చేయడం జరిగింది. సో ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేసేయడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే బీజేపీకి ఒక ముగింపు, అలాగే సీజేపీకి ఒక ఆరంభం అనుకోవచ్చు అంటారా? అవుననే అనొచ్చు. ఎందుకంటే యువత తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి అని చెప్పేసి అన్నారు. అది మొన్న లాస్ట్ మీ హిట్ టీవీలోనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఉద్యమానికి దారితీస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అతి త్వరలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని చెప్పేసి మీ ఛానల్కి చెప్పిన నేను. అది మీరు ఒకవేళ రివైజ్ చేసి చూస్తే అది వస్తామా. సో ఆ రోజు మాట్లాడినాము, ఈరోజు అది నిజమైంది. నిన్నగాక మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండ్రు. ఇది యువత విజయం చెప్పి అనుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎన్నో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎవరు చేయలేనిది, ఎవరు సాధించలేనిది ఒక యువత సాధించిండ్రు. అది కాక్రోచ్ జనతా పార్టీ ఏకమయ్యేసి ఒక బీజేపీ అంతటి పార్టీని అధికారంలో నుంచి ఒక మంత్రిని గద్దెదించడం అంటే దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా హర్షించాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ అది ఒక యువత రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయాలలో ఒక నాయకత్వము మార్పు రావాలంటే అది కేవలం విద్యార్థులతోని, చదువుకున్న వారితోని, యువకులతోని సాధ్యమని చెప్పేసి ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇదివరకే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగింది. మీరు ఒకవేళ నా పేరుతో అడ్వకేట్ ఉదయకాంత్ అని గూగుల్లో మీరు ఎంటర్ చేసినా కూడా దాని మీద ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది. కానీ అప్పుడు జరగలేదు. అంటే ఒకసారి విద్యార్థులకు జరిగే నష్టం ఏదైతే ఉన్నదో దాన్ని పేరెంట్స్ కానీ మనం చూస్తే ఆ రోజు ర్యాలీలో చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి కండోన్ చేసిండ్రు. భవిష్యత్తు బాగుండాలంటే యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, దేశం బాగుంటుంది. పేపర్ లీక్ చేసేసి, కాపీ కొట్టి, చీటింగ్ చేసేసి, నీట్ ఎగ్జామ్స్ రాసి, మెడికల్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి వీళ్ళు డాక్టర్లు అయితే దేశాన్ని ఏం చేస్తారమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ మాఫియా అన్నది దేశవ్యాప్తంగా ఎంతో ఉధృతంగా వ్యాపిస్తూ ఉన్నది. అంటే చదువుకొని ప్రయోజకుల్లో వేసి పేషెంట్లను ట్రీట్ చేయాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పేషెంట్ని ట్రీట్ చేయాలి. కానీ దొంగతనంగా కాపీలు కొట్టేసి వచ్చేసి ఎగ్జామ్లు రాసేసి పేషెంట్లను నిజంగా ట్రీట్ చేస్తే మీరు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కదా, రైట్? అండ్ దీనికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కారణం కదా, రైట్? సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో యువత ముందుకు రావడంలో ఏమాత్రం తప్పులేదు. అండ్ ఇంత పెద్ద ఉద్యమం చేసేసి ఢిల్లీలో మునుపెన్నట్టు లేని రీతిగా, అంటే ఢిల్లీలో కాదమ్మా దేశవ్యాప్తంగా ఎప్పుడు కూడా అంతటి ఉద్యమానికి తావుగాలి. అది వరకు ఏదో రైతులు చేసిన పంజాబ్ నుంచి, మళ్ళీ దాని తర్వాత ఎంతమంది ఇటువంటి ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా ఇంత డ్రాస్టిక్ చేంజ్ పొలిటికల్ పార్టీలో ఏ పార్టీ కూడా రాలేదు. అది బీజేపీ అంతటి పార్టీని ఒక మంత్రిని గద్దెదించడం అంటే కేవలం అది కాక్రోచ్ జనతా పార్టీ యువకుల ద్వారా జరిగింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ చేసిన ఒక చిన్న ఆరోపణ అంటే యువకులు పనికి మాలిన వాళ్ళంతా కూడా దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, ఆర్టీఐ చట్టాలను వాడుకుంటూ సోషల్ యాక్టివిస్టులు అవుతూ అని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యలు చేసినారో అక్కడి నుంచి ఒక 30 సంవత్సరాల యువకుడు ఇంత పెద్ద ఉద్యమానికి ఇంత తక్కువ టైంలో దారితీస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఉన్న విమర్శ ఏదైతే ఉన్నదో చాలా ఉధృతంగా వ్యాపిస్తుందని చెప్పి అనుకోవచ్చమ్మా. సో నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారా సార్? నేటి బాలలు ఎక్కడమ్మా, బాలలు యువకులు అందరూ కూడా ఇది ఒక పెద్ద ఉద్యమాన్ని ఏదైతే తీసుకొచ్చినారో రేపటి పౌరులు కాదమ్మా, రేపటి రోజు రాజకీయాలను నడిపించడానికి ఈ యువత నాంది కావాలి. ఎందుకంటే నిన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఫస్ట్ రేపు ఏదైతే నెక్స్ట్ రానున్న అసెంబ్లీ సెషన్స్ లో 25 years నుంచి కూడా యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పడం జరిగింది. అంటే యువకులు 21 years లో ఐఏఎస్లు అయిపోతున్నారు, ఐపీఎస్లు అయిపోతున్నారు, అండ్ మేజర్ కంపెనీస్ కి వాళ్ళు డైరెక్టర్స్ అవుతున్నారు, అండ్ కార్పొరేట్ సెక్టార్స్ ని ఒక హై పొజిషన్స్ లీడ్ చేస్తున్నారు. అటువంటి సిచ్యుయేషన్ లో యువకులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా దేశాన్ని నడిపించే దిశగా ముందుకు రావాలని చెప్పి ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ముఖ్యమంత్రి గారు, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎంతో మంది అంటే రాజకీయాలలో నైపుణ్యం చెంది నిపుణులు, రాజకీయాలలో ఏమంటామంటే పండిన రాజకీయ నాయకులు కూడా చేయలేని ఉద్యమం తీసుకురాలేని ఒక రెవల్యూషన్ ఏదైతే ఉన్నదో ఈరోజు యువత తీసుకొచ్చింది. ఓకేమా, ఇలాంటి యువత రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చేస్తాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటూ చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ అందరిని కూడా వాళ్ళ కనుసైగల మీద డాన్స్ చేయించుతున్నారు. అటువంటి భారతదేశ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. చదువుకు విలువ లేదు, వాళ్ళకు ప్రొఫెషన్కి విలువ లేదు, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్కి విలువ లేదు. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నైపుణ్యం లేని వాళ్ళు ఒక విద్యాశాఖకు మంత్రి అయి ఉండి నీట్ పేపర్ లీక్ అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మనిషి అమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు, స్పందించలేదు, గద్దె దిగలేదు. యువకులంతా కలిసి జంతర్ మంతర్లో ఒక పెద్ద ఉద్యమానికి దారి తీస్తే తప్ప ఈరోజు ఒక మార్పు తీసుకురావాలి, ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి అనుకోలేదు. ఇటువంటి ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు మనం బ్రతుకుతున్నప్పుడు యువకులు ఎందుకు రావద్దు రాజకీయాల్లోకి, విద్యావంతులు ఎందుకు రావద్దు రాజకీయాల్లోకి? మీరు అన్నట్టుగా నేటి బాలు రేపటి పౌరులు కదమ్మా, రేపటి భారతదేశానికి సమర్థమైన పరిపాలన ఉండాలంటే యువకులు, విద్యావంతులు రాజకీయాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది. వారి వల్లే దేశం యొక్క మార్పు చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశవ్యాప్తంగా వ్యాపించబోతా ఉన్నది. అంటే ఒక అడ్వకేట్గా కాకపోయినా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కాకపోయినా, ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ కాకపోయినా కూడా సమాజ స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని హర్షించాలి, అభినందించాలి. ఏదైతే ఒక యువత సాధించినారో దానికి అందరం కూడా మనం లేచి నిలబడి సల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చింది. ఇంకా గొప్ప మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పి నా పూర్తి స్థాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.